మొన్న సోమవారం టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై మాట్లాడుతూ జగన్ హయాంలో చోటు చేసుకున్న మద్యం స్కామ్ గురించి వివరించారు. జగన్ కుటుంబం యాజమాన్యంలో నడిసే సాక్షి దినపత్రిక ఆ వార్త ప్రచురించలేదు. టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత సభలో ఒక విషయంపై మాట్లాడితే అది సాక్షికి వార్త కాదు. మంగళవారం నాటి సాక్షిలో ఆ వార్త లేదు. సరే, వారి ఇష్టం అనుకుందాం కాసేపు. నిజానికి వారి ఇష్టం అనేది కుదరదు. పోని కాసేపు అనుకుందాం. మరుసటి రోజు అంటే ఇవాల్టి సాక్షి పత్రికలో రెండు పెద్ద వార్తలు ప్రచురించారు. ఒకటి, లావు శ్రీకృష్ణదేవరాయల ఆరోపణలన్నీ నిరాధారం అంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి మంగళవారం నాడు అమరావతిలో మీడియా ముందు మాట్లాడుతూ చేసిన విమర్శ. అదొక వార్త. లేని లిక్కర్ స్కామ్పై టీడీపీ తప్పుడు ప్రచారం అనే శీర్షికతో ప్రచురించారు. రెండవది, వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పేరిని నాని ప్రెస్ కాన్ఫరెన్స్ వార్త. అది కూడా శ్రీకృష్ణదేవరాయల లోక్సభలో చెప్పిన మాటలను ఖండించేందుకు పెట్టిన మీడియా సమావేశమే. బాబు డైరెక్షన్లోని ఎంపీ లావు ఆరోపణలు, ఏపీలో లిక్కర్ స్కామ్ అంటూ లోక్సభలో ఊహాజనిత ప్రసంగం అంటూ అది కూడా మరొక పెద్ద వార్త. తమ పత్రికలో ప్రచురించని ఒక వార్త సారాంశాన్ని ఖండించేందుకు కాస్త తక్కువగా 6 పేజీ కేటాయించారు. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. హోంమంత్రి అమిత్ షా నిన్న లోక్సభలో శ్రీకృష్ణదేవరాయలను తన ఛాంబర్కు పిలిపించుకున్నారు. ముందు రోజు సభలో జగన్ హయాంలో మద్యం స్కామ్పై మాట్లాడారు కదా, ఏమిటా స్కామ్, ఏమిటి సంగతి అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు ఈ విషయం వివరంగా చెప్పారట. తన దగ్గర ఉన్న కొన్ని పత్రాలు హోంమంత్రికి అందించారట కూడా. అన్ని పత్రికల్లో ఈ వార్త వచ్చింది. సాక్షిలో మాత్రం రాలేదు. ముందు రోజు ఎంపీ లావు గారు సభలో చేసిన ప్రసంగం వార్త కాదు. దాని పర్యవసానంగా ఆయనతో కేంద్ర హోంమంత్రి మాట్లాడడం వార్త కాదు. కానీ టీడీపీ ఎంపీ ప్రకటనకు ఖండన మాత్రం వార్త. అది కూడా ఇద్దరితో ఇప్పించిన ఖండనలు. రాజకీయ నాయకులు నడిపే పత్రికలు, న్యూస్ ఛానల్ నుంచి మనం మరేం ఆశించగలం? తమ యజమాని ప్రయోజనాలను కాదని పాఠకుల ప్రయోజనాలకు సాక్షి పత్రిక పెద్దపీట వేస్తుందా? పాఠకుల ప్రయోజనం అంటే మరేం లేదు, వాస్తవం చెప్పడమే. వాస్తవాలను తవ్వి చెప్పే పరిశోధన అతను జర్నలిజం మాట దేవుడెరుగు. ఎవరైనా చెప్పిన మాటలు కూడా ప్రచురించకపోతే ఎలా? అది సాక్షి జర్నలిజం. నిజానికి సాక్షి జర్నలిజం గురించి చెప్పాలంటే ప్రతిరోజు చెప్పాలి. ఆ పత్రిక వార్తలపై ప్రతిరోజు సమీక్ష చేయవచ్చు. మనకి అదే పని అయిపోతుంది. ఈ మద్యం స్కామ్ గురించి టీడీపీ ఎంపీ చేసిన ప్రకటనపై 2 వైసీపీ నేతలు స్పందించారని చెప్పాను కదా. ఈ వ్యవహారంలో సాక్షి ప్రదర్శించిన జర్నలిజం విలువలను కాసేపు పక్కన పెట్టి ఆ 2 నేతలు చేసిన ప్రతి విమర్శలు ఏమన్న విషయం ఉందేమో చూద్దాం. ముందు శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారు? ఏపీ మద్యం స్కామ్తో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ చిన్న నీటి పొట్టు మాత్రమే అన్నారు. జగన్ పాలన కింద 5 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయి. ఇది కాక మరో 4,000 కోట్ల రూపాయలను బినామీల పేరు విదేశాలకు తరలించారు అని టీడీపీ ఎంపీ గారు చెప్పారు. సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్ల రూపాయలు దుబాయ్కి తరలించారని కూడా చెప్పారు ఆయన. దీనికి వైసీపీ ఎంపీ గురుమూర్తి చెప్పిన బదులు ఏమిటో చూద్దాం. తమ హయాంలో అమ్మిన చాలా బ్రాండ్లకు చంద్రబాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారని గురుమూర్తి గారు అన్నారు. తమ హయాంలో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించామని, తాగుడు తగ్గించే ఉద్దేశంతో ధరలు పెంచామని షాక్ ట్రీట్మెంట్ అని ఆయన చెప్పారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు చేసిన అవినీతి గురించి మాట్లాడండి అని టీడీపీ ఎంపీలను సవాల్ కూడా చేశారు. శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన దాంట్లో ఏ ఒక్క అంశాన్ని ఆయన ఖండించలేదు. ఇక పేర్ని నాని చెప్పిన మాటలు చూద్దాం. టీడీపీ హయాంలో డిస్టిలరీలకు ఎక్కువ డబ్బు చెల్లించి వెనక నుంచి దొడ్డిదారిన డబ్బులు ముడుపులు అందుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మద్యం దుకాణాలు మొత్తం టీడీపీ నేతల గుప్పిట్లోనే ఉన్నాయని అన్నారు. నాని కూడా స్కిల్ స్కామ్ గురించి ప్రస్తావించారు. తమ హయాంలో అలాగే టీడీపీ హయాంలో అమలైన లిక్కర్ పాలసీలపై చర్చకు సిద్ధమా అని ఒక సవాల్ విసిరారు. నేను వీరిద్దరూ కూడా మీడియా సమావేశాల్లో ఏం చెప్పారన్నది తెలుసుకోవడానికి సాక్షి పత్రిక ప్రచురించిన వార్తల మీదే ఆధారపడ్డాను. అంటే వారి సొంత పత్రిక కాబట్టి పొరపాటు పడే అవకాశం కూడా లేదు. మాట వరుసకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఈ 2 వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు నిజమేనని అనుకుందాం కాసేపు. అంత మాత్రాన జగన్ ప్రభుత్వంలో జరిగిందంటున్న స్కామ్ అబద్ధమైపోతుందా? అబద్ధమైపోదు కదా. వైసీపీ నేతలు సమాధానం చెప్పాల్సింది దానికి కదా. అది తప్ప అన్నీ మాట్లాడతాం అన్నట్టు వారి మీడియా సమావేశాలు సాగాయి. శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తావించిన సునీల్ రెడ్డి ఆ 2,000 కోట్ల రూపాయలు తరలించాడంటున్న సునీల్ రెడ్డి పేరు ఆయన జోలికి వెళ్ళలేదు ఈ 2 వైసీపీ నేతలు. అతను ఎవరో మాకు తెలియదు అని అన్న చెప్పాలిగా కనీసం. అతని మాటే తలవలేదు అసలు. గురుమూర్తి పేరునని స్పందనలు బట్టే మద్యం స్కామ్పై మనకు అవగాహన రావచ్చు. అవునా కదా?